అపోస్తల విశ్వాస సూత్రం అందరం కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన దివ్య కుమారుడు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యకుమారి గర్భంతో ఆమెకు పుట్టెను. ప్రతి పిల్లాడి కాలమందు పాల్పడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకంలో దిగిను. మూడవ దినమున చనిపోయిన వాడిని తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతులను కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీసుకుని ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను కూర్చున్నాడు. పరిశుద్ధ సాధన సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, క్షేమపునరుద్ధానమును, నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాడగా ప్రజలు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్తమానం అందించినటువంటి మన గ్రూప్ చైర్మన్ అమ్మగారు రెవరెండ్ దయామణి అమ్మగారికి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసంతో మన మధ్యకు ఉదయకాల సమయంలోనే బయలుదేరి ఖమ్మం వెళ్ళి ద్వారక నుండి ఖమ్మం నుండి దంతలపల్లి నుంచి పెదమపాలు ఇలా అంచెలంచెలుగా మన మధ్యకు ప్రయాణం చేసి వచ్చిన అమ్మగారికి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వారిని తోడుకొని రావడానికి నేను మా పాస్టేట్లో పనిచేస్తున్నటువంటి సేవకు